సంక్షేమ పథకాలు అలక్ష్యం నిర్లక్ష్యం చేయకుండా అర్హతే ప్రామాణికంగా చేసుకుని సచివాలయాల ఏర్పాటు ద్వారా అన్ని రకాల వ్యవస్థలను ప్రజలకు చేరువగా తీసుకొచ్చిన ఏకైక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని కాకినాడ ఎంపీ వైసీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగగీత విశ్వనాథ్ పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు పేర్కొన్నారు. పిఠాపురం మండలం విరవాడ కోలంక గ్రామాల్లో సుమారు ₹1,00,00,000 వ్యయంతో నూతనంగా నిర్మించిన సచివాలయాల సొంత భవనాల ప్రారంభోత్సవాల కార్యక్రమానికి ఎంపీ వంగగీత విశ్వనాథ్ ఎమ్మెల్యే పెండెం దొరబాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా విరవాడలోనూ అనంతరం కోలంకలోనూ సచివాలయాల సొంత నూతన భవనాలను వారిరువురు కొబ్బరికాయలు కొట్టి శిలాఫలకాలను ఆవిష్కరించి రిబ్బన్లు కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కాకినాడ ఎంపీ వైసీపీ పిఠాపురం ఇన్ఛార్జ్ వంగగీత విశ్వనాథ్ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో ఎంపీపీ కన్నాబత్తుల కామేశ్వరరావు, జెడ్పీ వైస్ చైర్మన్ బుర్రా అనుబాబు, ఎంపీటీసీ జవ్వాది వాడపల్లి, సర్పంచ్ బోయి నాగేశ్వరరావు, వైసీపీ నాయకులు గట్టెం వీరమోహనరావు, తుమ్మల బాబు, జవ్వాది ప్రసాద్, రావుల మాధవరావు, కొత్తెం దత్తుడు, కొట్టేటి రాజేష్, చెరుకూరి వీరబాబు తదితరులు పాల్గొన్నారు. ప్రజలకి కావలసిన సమస్యలన్నీ పరిష్కారం కోసం దగ్గరగా పరిపాలన అందించాలనేది అందరి యొక్క ఆలోచన. కానీ ఆ ఆలోచనను అమలు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. అందుకోసం వాలంటీర్ వ్యవస్థ, సెక్రటేరియట్ వ్యవస్థ పెట్టి ప్రతి 2,000 జనాభాకి ఒక సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారు. సుమారు అందులో చూసుకున్నట్లయితే చిన్న చిన్న సేవల నుంచి పేరు కరెక్షన్ దగ్గర నుంచి మొదలు పెడితే దగ్గర 500 సేవలు ప్రభుత్వం అన్ని శాఖల ద్వారా అందించడం జరుగుతుంది. ఆ విధంగా ఇక్కడ సచివాలయ వ్యవస్థను పెట్టి అక్కడ ఆ సచివాలయంలో సెక్రటరీస్ని అందరినీ కూడా ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క సెక్రటరీని పెట్టడం జరిగింది. దాని ద్వారా అనేక కార్యక్రమాలని డైరెక్ట్గా అందించడానికి, అంటే గతంలో మనకు చూసుకున్నట్లయితే మండల పరిషత్కి వెళ్లాల్సి వచ్చేది. మళ్ళీ కూలి పని చేసుకోండి, ఎక్కువ మంది పేద బడుగు బలహీన వర్గాలు, వ్యవసాయదారులు, వ్యవసాయ కూలీలు వీరందరూ కూడా ఒక రోజు పని మానుకుని వెళ్లాల్సిన పరిస్థితి, ఒక రోజులో పని అయ్యే పరిస్థితి ఉండేది కాదు. కాబట్టి ఇప్పుడు 2 రకాలు పెట్టారు. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఎంత మంచి ఆలోచన అంటే, మనకి పెద్ద పెద్ద వాళ్ళకి లేకపోతే డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్కి లేదా పెద్ద పెద్ద ప్రజాప్రతినిధులకి పిఎల్ ఉంటారు, సహాయకులు ఉంటారు. బట్ పేదడికి సహాయకుడే ఈవేళ వాలంటీర్. ఆ వాలంటీర్ ద్వారా వీరికి కావలసిన పెన్షన్స్ కానీ వాళ్ళకి కావాల్సిన అన్ని సంక్షేమ పథకాలు నేరుగా అందించడానికి, అట్లాగే సెక్రటేరియట్ వ్యవస్థ ద్వారా పూర్తిగా ఫాలోఅప్ చేయడానికి. కాబట్టి ఆ విధంగా ఒక మంచి వ్యవస్థ, పరిపాలన ప్రజల దగ్గరకు తీసుకొచ్చిన వ్యవస్థ సచివాలయ వ్యవస్థ. ఈ సచివాలయ వ్యవస్థని సంపూర్ణంగా పేద ప్రజల వినియోగం కోసం ఆఫీసులు కూడా కట్టడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది సచివాలయాల నిర్మాణం జరిగింది.